గంగమ్మ జాతర అది గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర చూడ సక్కదనము తోటి వేడుకలే జరుగగా చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతర జాతర అదిగో జాతర జాతరో జాతర గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప అరే, జాతర అరే. ఊరువాడ కదలి వచ్చి పూజలనే జరుపగా వాడ కదలి వచ్చి పూజలనే జరుపగా చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా చిన్న పెద్దలంతా కూడి సింధులేసి ఆడగా లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా జాతర అరరే జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర
సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగమ్మ జాతరని ఈరోజు మరి వేమలపల్లి మండల కేంద్రం బుగ్గబాయగూడెం శివారులో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాదాపు మరి 500-600 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ గుట్టల్లో మరి పాత గంగ గుట్టల్లో వెలిసినట్టుగా మరి వెనకటి స్థానికులు తెలియజేయడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి ఇక్కడ గొర్రెల కాపరి వచ్చినప్పుడు ఆ గుహలో నుంచి మరి గంగమ్మ పిలుపు వచ్చిందనేటువంటి ఇక్కడ ఆనవాయితుంది. అప్పటి వెనకటి తరాల వారు మొత్తం కూడా మరి గుహలోనే అక్కడ అమ్మవారికి మరి అక్కడ భవనం చెల్లించి అక్కడనే మరి మొక్కులు తీసుకోవడం జరిగింది. తర్వాత తదనంతర కాలంలో మరి ఇక్కడ యాదవులందరూ కూడా ఈ గుడి మరి పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యాదవులు మరి ఆ గ్రామాలకు సంబంధించిన కుల పెద్ద మనుషులందరూ కూడా దీన్ని అభివృద్ధి చేసి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి లింగమంతుల జాతర, ఆ తర్వాత ఎర్రపల్లి, తర్వాత ఎర్రపల్లికి సమానంగా ఈ యొక్క వేమలపల్లి బుగ్గబాయగూడెం గంగమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే జాతర రోజునే కాకుండా ప్రతి సోమవారం దాదాపు భక్తులు పరిసర ప్రాంత భక్తులందరూ కూడా మరి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించి నైవేద్యం చెల్లించి మరి జంతిపాలు ఇచ్చి అమ్మవారికి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇది ఇంకా రాను ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం మెయిన్ రోడ్ పక్కన నార్కట్పల్లి అద్దంకి హైవే పక్కన విస్తరించుంటడం మరి విశాలమైనటువంటి గుట్టల మధ్యన ఇక్కడ గంగమ్మ వెలిసింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మహిళలు మరి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి ఒక్క మహిళ ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా మహిళలందరూ కూడా గంగమ్మను దర్శించుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకున్న కోరికలు కానీ ఏది కోరుకున్నా కూడా నెరవేర్చేటువంటి గంగమ్మ తల్లి కాబట్టి మరి మహిళలు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. మొదట్లో చూసుకుంటే ఇప్పటికీ మరి పెద్ద ఎత్తున ప్రతి ఏటా మరి జనం పెరుగుతూ ఉన్నారు. మరి అన్ని యాదవ్ కుటుంబాలు కాకుండా సామాన్య అన్ని కులాల సమయంలో పెద్ద ఎత్తున ప్రతి ఇంటి నుంచి ఫలానా ఇంటి నుంచి ఈరోజు మరి గంగమ్మ జాతర గుడికాడి పోలేదు అనుకుంటా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మని దర్శించుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతరలో కూడా ఈసారి కూడా ఈ జాతరకు వచ్చినటువంటి భక్తులకు అదేవిధంగా ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారు కటాక్షం చూపెట్టాలి. ఇక్కడ అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో మరి పాడి పంటలతోటి మంచిగా ఉండాలన్నట్టుగా మరి అమ్మవారు దీవించాలని మరి ఈ యొక్క మరి వేమలపల్లి గ్రామ మరి పెద్ద మనిషిగా ఇక్కడ అందరూ కూడా మంచి కలగాలని చెప్పని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరి ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి జాతర మన వేమలపల్లి మండల కేంద్రంలో బుగ్గబాయిగూడెం, వేమలపల్లి, పచ్చారగడ్డ, తిమ్మారెడ్డిగూడెం, బుగ్గబాయిగూడెం, గండ్రవాణిగూడెం, చింతలగూడెం, కుక్కడం ఈ గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మన మిర్యాలగూడ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల వారు ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ గంగమ్మ తల్లి మహిమ పూర్వకాలం నుంచి పూర్వీకులు మరి ఎవరైతే ఈ యాదవులు నెలకొల్పినటువంటి ఈ గంగమ్మని కులాల వారీగా కాకుండా మరి అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈరోజు పూజించడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి జాతరల్లో దినదినాభివృద్ధిగా మరి తల్లి ఆశీస్సులతోటి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మరి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలుపుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వేములపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 7-8 గ్రామాల వారు మొత్తం యాదవులంతా కలిసి ఈరోజు ఒక జాతరగా వస్తారు. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాగే ప్రతి సోమవారం ఇది కులమనకుండా అందరూ వచ్చి మహిళలు ఇక్కడేది శ్రద్ధ తీసుకుంటున్నారు. సోమవారం ఎక్కువ మంది వస్తున్నారు. ఈ సందర్భంగా యాదవ సోదరి మనులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అందరూ ప్రశాంతంగా శాంతియుతంగా జాతర జరుపుకోవాలని. ఈరోజు వేమలపల్లి మండలం బుగ్గబాయిగూడెం గ్రామం పరిధిలోని గంగాభవాని జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యాదవ కులస్తుల సమక్షంలో నిర్వహించడం అనేది జరుగుతున్నది. ఈ ప్రాంతానికి సంబంధించి కుక్కడం, గండవానిగూడెం, చింతలగూడెం, పచ్చారగడ్డ, తిమ్మారెడ్డిగూడెం, వేములపల్లి ఈ గ్రామాల పరిధితోటి యాదవ సమక్షంలో ఈ పండగ ఎప్పుడు ప్రతి 2 సంవత్సరాలకి విశిష్టంగా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కులాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగ భారీ ఎత్తున జరుగుతున్నది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భక్తులకు కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ నెలకొల్పుకొని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే భక్తులు కూడా ప్రతి పండగకి పెరుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పండగకి సంబంధించి ప్రభుత్వంలో పాలకుల నుంచి కూడా ఎండోమెంట్ కమిటీలో కూడా తీసుకొని ఈ ఆలయ అభివృద్ధికి పాలకులు కూడా అభివృద్ధి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వేములపల్లి బుగ్గబాయిగూడెం గ్రామాల మధ్యగా ఉన్నటువంటి గంగమ్మ తల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ గంగమ్మ తల్లి పండుగను చాలా ఘనంగా జరుపుతూ ఉంటున్నారు. మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరానికి వేల సంఖ్యలో ఇక్కడ హాజరై తమ కోరికల్ని గంగమ్మ తల్లికి నివేదిస్తూ అందరూ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో జరుపుకునేటటువంటి ఈ గంగమ్మ తల్లి జాతరను ఘనంగా జరుపుకోవాలని చెప్పి గంగమ్మ తల్లి జాతరను కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఈ జాతరని విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ బుగ్గబాయిగూడెం పరిసర ప్రాంతాల్లో గంగమ్మ జాతరకి చేస్తున్న భక్తులందరికీ స్వాగతం పలుకుతూ గత 100 ఏళ్ల నుంచి పూర్వీకులు ఆరాధ్య దైవంగా గంగమ్మ తల్లిని నిలుపుకొని 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరని అందరూ ఘన విజయంగా సహకరించాలని అది చూడండి టైమింగ్ మన ములిసారి చెప్తాను. లోకల్ ఛానల్ నైట్ రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం వస్తుంది. తెలియజేయదు ఏమనగా ఈ గంగా జాతర గంగా తాత తండ్రుల కాంచి మా తాత తండ్రుల కాంచి కలిసి ఇక్కడ మా 7 గ్రామాల యాదవులు అందరు కలిసి సమిష్టిగా మేము ఇక్కడ జాతర అమ్మవారి జాతర జరుపుకుంటున్నాం. ఇక్కడ 7 గ్రామాల నుంచి అందరు ఇప్పటి వరకు కన్న తల్లి పిల్లలుగా కలిసి ఆనాడు మరి ఆ గుట్ట ఎప్పుడు గురించిందో ఏమో కానీ మాకు తెలియదు. మా తాతలు తండ్రులు అందరు కలిసి ఒకరి తర్వాత ఒకరు అవి తీసేయటం వల్ల రోడ్డు వెడల్పు కావటం వల్ల గంగా అంటే రీసౌండ్ ఒకటి వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది కాలంలో ఆ రాళ్ళల్లో మొక్కితే బాగలేదని మేమే అమ్మవారిని తీసుకొచ్చి పక్కన గుడి కట్టి విగ్రహాన్ని నెలకొల్పడం సరిపోయింది. దాన్ని కూడా ఒకసారి దుండగులు ధ్వంసం చేస్తే మళ్ళీ మా ఆయావుల్ని మళ్ళీ మేమందరం కలిసి మా యాదవులం ఇంటికి తీసుకొని యాదవుల భక్తుల సహకారంతో మళ్ళీ ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వేమలపల్లి వేములపల్లి బుగ్గబాయిగూడెం చింతలగూడెం చుక్కడం కర్ణగూడెం అంత 7 గ్రామాల యాదవులు అందరం కలిసి చేసుకున్న పండుగని విజయవంతం చేయగలరని మనం ఈ యాదవ సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ పండగ మా తాతల తండ్రుల తరాల కాంచి వస్తున్న పండగ ఇది. ఇక్కడ బుగ్గబాయిగూడానికి పేరు ఎట్లా వచ్చిందంటే అసలు ఇక్కడ రుద్రమాదేవి 12వ శతాబ్దం ముందుకే ఇక్కడ అమ్మవారు బుగ్గ పుట్టించి నీళ్ళు పుట్టించి అమ్మవారు కొంతమందికి కొలుపు రూపంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఈ చెర్ల నీళ్ళు ఊరుతూ ఉంటే అప్పుడు అమ్మవారు కొలుపు రూపంలో ఇక్కడ అమ్మవారు నేను ఉన్నా అని చెప్పేసి ప్రత్యక్షంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ బుగ్గబాయిగూడానికి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గబాయిగూడ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి యాదవులు 12వ శతాబ్దంలో ఆనాడు రుద్రమాదేవి కాలం నుంచి కథ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యాదవులు ఈ అమ్మవారి గంగ పండుగ చేయడం జరుగుతుంది.
ఆ నెరికెల ఉన్న అమ్మవారు ఇప్పటికీ గుండుకు ప్రత్యక్షంగా నిలవడం జరిగింది. ఇప్పటికీ అక్కడ నిలిచిన కాడ బావి కూడా ఉన్నదని మా పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము యాదవ్ ఈ అమ్మవారి పండుగ నిర్వహించుకుంటున్నాం. అందరం సమిష్టిగా నిర్వహించుకుంటున్నాం. భక్తులంతా కొలిసేరమ్మా, నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా. ఊరువాడ భక్తులంతా కొలిసేరమ్మా, నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా. నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా, అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేరమ్మా. నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా, అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేమమ్మా. బొట్ల బొట్ల బోనాలు తీయనైన వంటకాలు నీకు తీసుకొచ్చేరమ్మా. వందనాలు 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 తల్లి నీకు, మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు. ఏటేట మరవకుండా కొలిసేమమ్మా, నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా. నిన్ను ఏటేట మరవకుండా కొలిసేమమ్మా, నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా. అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నమమ్మ నిన్ను. అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నమమ్మ నిన్ను. మా తప్పులన్నీ మన్నించి సల్లంగా మమ్ములాను కాపాడ తల్లి గంగమ్మ. మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ, ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ, శక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డ